హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీ మూవీస్ పార్ట్ 2 లిస్ట్ అయితే తీసుకుని వచ్చాను. మీరు ఇంకా పార్ట్ 1 లిస్ట్ కానీ చూడకపోయి ఉంటే లింక్ వచ్చేసి కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఎప్పుడు ప్రీమియర్ అవబోతున్నాయో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ వీడియో. ఫస్ట్ వన్, వికట కవి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో మేఘా ఆకాష్ అండ్ నరేష్ అగస్త్య లీడ్లో యాక్ట్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి చాలా ఇంపాక్టబుల్గా ఉంది. సంథింగ్ న్యూ కంటెంట్ అయితే, ప్లాట్ అయితే ఇందులో మనం చూడబోతున్నట్టు ఉంది. అది కాకుండా ఇది 1970s ఉండే కథ అయితే చూడబోతున్నాం. సో ఈ సిరీస్ను వచ్చేసి నవంబర్ 28 G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 2, ఉషా పరిణయం. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. లైక్ ఇప్పుడు డిజిటల్ రిలీజ్ నవంబర్ 14కి ఈటీవీ యాప్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 3, స్మైల్ 2. ఈ ఫిలిం వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, మీరు స్మైల్ 1 అనేది చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్గా స్మైల్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ 1,92,000 ఓట్స్తో 10కి 7.2 రేటింగ్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి ఇప్పుడు మనకి డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 19th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడల్లో అప్లోడ్ అయితే చేస్తారు. నెంబర్ 4, డూన్ ప్రాఫెసీ. మీరు డూన్ పార్ట్స్ అనేవి చూస్తున్నారా? దానికి ఇది ప్రీక్వెల్ సిరీస్గా ఉండబోతోంది. HBO Max వారు ఈ సిరీస్ని తీసుకుని వస్తున్నారు. సిరీస్ అయితే యాక్షన్, అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. సో ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. మనకి ఇది ప్రీక్వెల్ కాబట్టి 10,000 years బిఫోర్ స్టోరీ అనేది ఇందులో మనం చూడబోతున్నాం. ఈ సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు. నవంబర్ 18th ఇండియాలో జియో సినిమాలో అందుబాటులో అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మనకి వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. నెంబర్ 5, ఏ కాలి కాలి ఆంఖే సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి డార్క్ కామెడీ లవ్ స్టోరీ, అందులో క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ ఉంటుంది. సీజన్ 1 చూసిన వారు డెఫినెట్గా సీజన్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్లో అందుబాటులో అయితే ఉంది. వెళ్ళి ఇప్పుడే స్టార్ట్ చేయండి. సీజన్ 2 వచ్చే లోపల మనకి తెలుగు ఆడియో కూడా ఉంది. నౌ సీజన్ 2 ప్రీమియర్ చేస్తున్నారు. నవంబర్ 22 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 6, సేనా. ఇది బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామా సిరీస్. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ని నవంబర్ 29th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 7, సందేహం. ఇది డ్రామా థ్రిల్లర్ మూవీ. ఇందులో హెబ్బా పటేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తుంది. జూన్ మంత్లో థియేటర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫిల్మ్ వచ్చేసి నౌ ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నవంబర్ 28 ఈటీవీ యాప్లో ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే ఉంటుంది. నెంబర్ 8, పోతుగడ్డ. ఈ ఫిల్మ్ని థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో టీజర్ చూస్తున్నట్టయితే ఇదొక లవ్ స్టోరీ రొమాంటిక్ డ్రామా, అందులో కొంచెం థ్రిల్లర్ యాక్షన్ అయితే ఉండబోతున్నట్టుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ నవంబర్ 14కి ఈటీవీ యాప్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. నెంబర్ 9, ఏలియన్ రాములస్. 20th Century స్టూడియోస్ నుంచి వచ్చిన ఈ ఫిలిం హారర్ థ్రిల్లర్ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. మూవీ అయితే బాగుంటుంది. ఇంకా చూడని వారు తెలుగు ఆడియో కోసం వెయిట్ చేసిన ఆడియన్స్, మనకి తెలుగు వర్షన్ వచ్చేసి నవంబర్ 21 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అప్లోడ్ అయితే చేయబోతున్నారు. సో మూవీకి వచ్చేసి 1,55,000 ఓట్స్తో 10కి 7.2 రేటింగ్ అయితే ఇచ్చారు. సో తెలుగు ఆడియో వచ్చాక మూవీని మిస్ కాకండి. నెంబర్ 10, ఐ హేట్ లవ్. ఈ ఫిలిం ఈ 2024 ఇయర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. నౌ డిజిటల్ రిలీజ్ నవంబర్ 21 ఈటీవీ యాప్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, స్పెల్ బౌండ్. ఈ ఫిల్మ్ వచ్చేసి యానిమేషన్, ఫ్యాంటసీ, అడ్వెంచర్, మ్యూజికల్, ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో ఈ యానిమేషన్ ఫిలిం మనకి డిజిటల్ రిలీజ్ నవంబర్ 22 నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 12, బాయ్ కిల్స్ వరల్డ్. ఈ 2024 ఇయర్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే యాక్షన్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ R-rated డ్రామాగా వచ్చింది. 10కి 6.4 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ వచ్చేసి కన్ఫర్మ్ చేశారు. నవంబర్ 29 లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ 3 ఆడియోస్ మనకి చూడడానికి అయితే ఉంటాయి.
నెంబర్ 13 క్రూషల్ ఇంటెన్షన్స్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ సిరీస్ అయితే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ రొమాన్స్ కామెడీగా ఉంటుంది. టోటల్ ఇందులో 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. యాక్చువల్గా ఇది 1999 ఇయర్లో వచ్చిన ఒక కల్ట్ క్లాసిక్ ఫిలిం సేమ్ టైటిల్తో. సో అదే ప్లాట్ ఇప్పుడు ఒక న్యూ వర్షన్లో తీసుకొని వస్తున్నారు. ఈ సిరీస్ మనకి November 21 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14 సికిందర్ కా ముకద్దర్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ అయితే హీస్ట్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీగా ఉండబోతోంది. ఇందులో తమన్నా భాటియా అండ్ జిమ్మీ షేర్గిల్ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారి నుంచి November 29 రిలీజ్ చేస్తున్నారు. సో ఒరిజినల్ ఆడియో హిందీ, మనం తెలుగు ఆడియో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 15 టెరిఫైర్ పార్ట్ 3. ఈ మూవీ వచ్చేసి హారర్ అండ్ క్రైమ్ డ్రామాగా చాలా బ్రూటల్ యాక్టివిటీలో ఉంటుంది. సో రీసెంట్గా థియేటర్స్లో వచ్చింది. నౌ వివోడి రిలీజ్ చేస్తున్నారు. November 26 మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం 2 మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 16 బ్లడీ బెగ్గర్ స్టారింగ్ కెవిన్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా మన ముందుకైతే వచ్చింది. సో ఈ ఫిలిం తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మన ఛానల్లో ఫుల్ రివ్యూ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫిలిం థియేటర్స్లో చూడాలా లేకుంటే ఓటీటీలో చూడాలా మీకు అర్థమైతే అవుతుంది. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు అండ్ ఎర్లీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. మనకి November 29 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 17 వెనమ్ ది లాస్ట్ డాన్స్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. సో ఈ పార్ట్ అనేది అంతగా సాటిస్ఫై అయితే చేయలేదు, అది కూడా వెనమ్ ఎండ్ అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదు. సో ఈ ఫిలిం వివోడి డిజిటల్ రిలీజ్ చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి ఈ ఫిలిం January 21 రిలీజ్ చేస్తారు. మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతాయి. బుక్ మై షోలో అప్లోడ్ అయితే చేస్తారు. నెంబర్ 18 విక్కీ విద్యాక ఓ వాలా వీడియో. ఈ ఫిలింలో టిప్టీ డిమ్రీ అండ్ రాజ్ కుమార్ రావు లీడర్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. సో థియేటర్స్లో వచ్చి యావరేజ్ రెస్పాన్స్తో నిలిచింది. నౌ డిజిటల్ రిలీజ్ వచ్చేసి మనకి ఈ నవంబర్ మంత్లో ఈ ఫిలిం చూడడానికి అయితే ఉండద్దు. సో లేట్గా అయితే ఈ ఫిలిం ఓటీటీలో వస్తుంది మనకి December 6. సో December 6కి ఈ ఫిలింని నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేయబోతున్నారు. నెంబర్ 19 కా. మూవీ అయితే సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు, స్టారింగ్ కిరణ్ అబ్బవరం. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. మీరు ఈ ఫిలిం థియేటర్స్లో చూసారా? మరి మీరు 10కి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేసిన ఆడియన్స్, ఇక్కడ 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు, ఈటీవిన్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇక్కడ మనకి ఎర్లీ ప్రీమియర్ అయితే ఉండదు అని చెప్పేసి మూవీ టీమ్ కన్ఫర్మ్ అయితే చేశారు. లైక్ ఈ నవంబర్ మంత్లో మనకి ఈ ఫిలిం చూడడానికి డిజిటల్ రిలీజ్ అయితే ఉండట్లేదు. అది కాకుండా అప్కమింగ్ వీక్స్లో డబ్బుడ్ వర్షన్స్ కూడా థియేటర్స్లో ప్లానింగ్లు అయితే ఉన్నాయి. సో ఈ నవంబర్ మంత్లో మనకి కా ఫిలిం ఓటీటీలో రిలీజ్ ఉండదు. December 1 రిలీజ్ ఉంటుంది. December 1 వీక్ ఆర్ 2nd వీక్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఆన్ ఈటీవిన్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెంబర్ 20 అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఇందులో నిఖిల్, రుక్మిణి వసంత్ అండ్ దివ్యాంశ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ ఫిలింలో వచ్చేసి 2021 ఇయర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2024 ఇయర్లో రిలీజ్ చేశారు. కనీసం ఈ మూవీకి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తుంటే బాగుండేది. అసలు ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేశారు. ఈ ఫిలిం ఒకటి థియేటర్స్లో వచ్చినట్టు చాలామందికి తెలియదు. లాస్ట్ టైం స్పై మూవీని కూడా నిఖిల్ది అలానే చేశారు. ఈ ఫిలింని కూడా ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా అసలు ఎవరికి తెలియకుండా ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసింది. అయితే ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయ్యేటప్పుడే ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయితే అయిపోయింది. 2 వీక్స్కే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేసేస్తున్నట్టు డీల్ అయితే క్లోజ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మాకున్న సోర్స్ ప్రకారం ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ ఎప్పుడు చూడడానికి ఉంటుందంటే November 20 ఆర్ November 21. సో ఈ డేట్స్లో మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఈ డేట్స్ కానీ షెడ్యూల్ చేయకపోతే ఏమైనా కారణాలతో మనకి నవంబర్ ఎండ్ లోపలని ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి వచ్చేస్తుంది. మోస్ట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు 2 వీక్స్కే రిలీజ్ చేస్తున్నట్టు డీల్ అయితే క్లోజ్ చేశారు. అది November 20 కానీ November 21 కానీ అప్లోడ్ అయితే చేస్తారు. సో థియేటర్స్లో ఈ ఫిలిం వచ్చినప్పుడు ఎవరికి తెలియదు. ఇంకా ఓటీటీకి వచ్చినాకైనా తెలుస్తుందో లేదో చూద్దాం. సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ పార్ట్ 2 లిస్ట్ వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో త్వరగా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.